నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. సో వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ ముందుగా చూసినట్టయితే డిఎస్సికి 2.45 లక్షల మంది అటెండ్, వారంలో వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు అంటూ మనం ఇక్కడైతే ఒక అప్డేట్ చూస్తూ ఉన్నాం డిఎస్సికి సంబంధించి. సో గత నెల 18న ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ సోమవారంతో పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,022 టీచర్ పోస్టుల భర్తీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో పరీక్షలకు మాత్రం 2,45,223 అంటే ఇక్కడ 87.61% మంది హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల 12 లేదా 13 తేదీలో వెబ్సైట్లో పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా ఇచ్చారు మనకి రెస్పాన్స్ షీట్లట. సో ఆ తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్ స్వీకరించి ఈ నెలాఖరులో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారంటూ ఈ విధంగా డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నేటి నుంచి టీషార్ట్లో గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అంటూ కూడా ఇక్కడైతే ఒక అప్డేట్ చూడొచ్చు. సో సంస్థ CEO వేణుగోపాల్ రెడ్డి వెల్లడి అంటూ కూడా గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించట. అంటే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం టీషార్ట్ క్లాసెస్ ప్రసారం చేయనుంది. దీనికోసం మొత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేశామని టీషార్ట్ CEO బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసులు వీడియోలు రూపొందించామని, ఈ నెల 6వ తేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వీటిని ప్రసారం చేస్తామని తెలిపారు. టీషార్ట్ నిపుణ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం చేస్తామన్నారు. అవే ఎపిసోడ్లను మరుసటి రోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు విద్యా ఛానల్ ద్వారా ప్రసారం చేస్తామని వెల్లడించారు. మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ సూచించారంటూ గ్రూప్ 1కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు. సో టీషార్ట్లో ఈ క్లాసెస్ సంబంధించి ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కాగ్నిజెంట్ కొత్త సెంటర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటట. సో ఇక్కడ దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అంటూ కూడా ఇచ్చారు. సో అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు కాగ్నిజెంట్ సంబంధించి. సో ఇక్కడ ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కాగ్నిజెంట్ CEO రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారంటూ ఈ విధంగా మనమైతే చూడొచ్చు. సో ఈ కాగ్నిజెంట్కి సంబంధించి ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం. అండ్ తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి అంటూ ఇక్కడ ఒకటి చూడొచ్చు. అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి, ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, న్యూజెర్సీ సభలో ప్రసంగం అంటూ. అదేవిధంగా నైపుణ్య వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర అంటూ కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ కాగ్నిజెంట్ కొత్త సెంటర్ అంటూ దీనికి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పెట్టుబడులు పెట్టండి, తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టినట్టు ఈ విధంగా మనమైతే చూస్తూ ఉన్నాం అనమాట. సో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ని సందర్శించిన రేవంత్ బృందం అంటూ సో ఇట్లా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నైపుణ్య విశ్వవిద్యాలయం చైర్మన్గా ఆనంద్ మహేంద్ర, అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి వెల్లడి అంటూ కూడా మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మహేంద్ర ఇక్కడ ఇది మనకు గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర చైర్మన్గా వ్యవహరించనున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ న్యూజెర్సీలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారంటూ కూడా మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను.